తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగేలా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒక సంచలన ట్వీట్ చేశాడు. టీడీపీతో పాటు ప్రభుత్వంలో కూటమిగా ఉన్నటువంటి అన్ని పార్టీల పరిస్థితి ఐసీయూలో ఉంది అని చెప్పేసి టైం చూసి చావు దెబ్బ కొట్టాడు ఏబీ వెంకటేశ్వరరావు. విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులతో బలవంతంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాజీనామా చేయించిందో మీరందరూ కూడా చూశారు. విజయ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఈ వారంలోనే ఎన్నికయ్యాడు. అయితే విజయ డైరీ డైరెక్టర్గా చలసాని ఎన్నిక కావడాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యతిరేకించింది. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాలని ఆయన ఖాతరు చేయలేదు. డైరెక్టర్గా ఆ తర్వాత చైర్మన్గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని టీడీపీ అధిష్టానం చాలా ప్రెస్టీజియస్గా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటువంటి టైంలోనే మంత్రులు తన మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే చలసాని తీవ్ర మానసిక ఆందోళనకి గురవడం, అనారోగ్యానికి గురైన ఆయనను ఈ కూటమి ప్రభుత్వమే ఆసుపత్రుల పాలు చేసింది. అయినప్పటికీ ఆయన్ని మంత్రులు వెంటాడుతున్నారు. చివరికి ఆ చలసాని ఆంజనేయులు గారు ఐసీయూలో ఉన్నా కానీ రాజీనామా పత్రాన్ని కూటమి మంత్రి కొలుసు పార్థసారథికి చలసాని సమర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం వంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ప్రజాస్వామ్యం ఏ లెవెల్కి వెళ్ళిపోయింది, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందా కూటమి ప్రభుత్వం, కూటమి మంత్రులు అనేసి ప్రజలందరూ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది. చూడండి, కొలుసు పార్థసారథి గారు రాజీనామా లేఖను కూడా ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా తీసుకుంటున్నాడు. మినిమం కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా. ఐసీయూలో చికిత్స పొందుతున్నా విడిచిపెట్టకుండా రాజీనామా తీసుకోవడం మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ఫోటోను ఏబీ వెంకటేశ్వరరావు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఐసీయూలో పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఈ ఒక్క వాక్యంతోనే తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. సో ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు సెక్యూరిటీని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా వ్యవహరించడం, ఇదే సందర్భంలో అదును చూసి తెలుగుదేశం పార్టీని నైతికంగా ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా దెబ్బతీస్తున్నాడు అన్న చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. ఒక ఏబీ వెంకటేశ్వరరావే కాదు, ఇంకా వైసీపీ మీద ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చిత్రహింసలు పెడుతుందో మనం చూస్తున్నాం.